ఈరోజు మనము ఒక విషయాన్ని క్లియర్గా పంచుకోవాలని ఆశపడుతున్నా. ఏంటంటే సమాజం కోసం నామినేషన్ వేసారు కదా సర్పంచ్లకు, నేను తెలియజేస్తున్నా. రెండవది ఓటర్లకి లేకుంటే ఈ సమాజానికి నేను క్లియర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సర్పంచ్లుగా నిలబడేటోళ్ళకి అర్థం చేసుకోండి. ఇప్పుడు వ్యాపారం కోసమా ఈ సర్పంచ్ పోటీ, లేకుంటే సమాజం కోసమా? అన్ని రూల్స్ అడుగుతారు. నాకు అది చేయలేదు ఇది చేయలేదని రూల్స్ అడుగుతారు. అన్ని రూల్స్ అడిగేటోళ్ళు ఈ మందుకు బానిసలు ఎందుకు అవుతారు? అన్ని రూల్స్ తెలిసిన వాళ్ళు ఈ సమాజాని కోసం పనిచేయక మత్తుకు బానిసలు చేసి డబ్బులు వంచి ఎందుకు? ఒకసారి ప్రశ్నించుకుందాం. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయం, ఈ సర్పంచ్ పోటీ దేనికోసం చేస్తున్నారు? అసలు సేవ కోసమా? సేవ కోసం అయితే డబ్బులు పంచకండి, పంచము అని క్లియర్గా చెప్పండి. సమాజంలో చైతన్యం తీసుకురండి. సర్పంచులుగా నిలబడే వాళ్ళు లేక ఓటర్లు, ఓటు వేసేవాళ్ళు అమ్ముడు పోము, మాకు న్యాయం జరగాలి, రాజ్యాంగం ఏం చెప్తుందో, ఏ రూల్స్ అయితే ఉందో అదే రూల్స్ మేము పాటిస్తాం, మేము రూపాయి తీసుకోము, మత్తుకు బానిసలు కాము, మీకు లొంగి ఉండము, నువ్వు సేవ చేస్తేనే నిలబడు అని ఈ ఓటర్లు అడగాలి. అడుగుతలేరు ఎందుకు? వీళ్ళు చెప్తలేరు ఎందుకు? అసలు బానిసలుగా చేయడం ఎందుకు? బానిసలు అవ్వడం ఎందుకు? తర్వాత మొత్తుకునుడు ఎందుకు? సిగ్గుండాలే డబ్బులు పంచే వారికి, సిగ్గుండాలే డబ్బులు తీసుకునే వారికి. ఎందుకంటే సమాజం ఎట్లా మారుతుంది, సమాజం ఎట్లా బాగుపడుతుంది, సమాజం ఇంకెప్పుడు మేలుకొంటుంది, సమాజం ఎప్పుడు చైతన్యం కలిగించుకుంటుంది, సమాజం ఎందుకు ప్రశ్నించడం లేదు? ఒక ఆయన అంటాడు పోతవేర 10 లక్షలని, ఒక ఆయన అంటాడు 20 లక్షలు పోయినా సరే అంటాడు. అంటే నువ్వు బానిసలుగా చేసి డబ్బులు వంచి మత్తుకు పంచి లేకుంటే మత్తు ఇచ్చి నువ్వు కొనుక్కుంటున్నావు. దేనికోసం? అది సమాజ సేవ కోసం కాదు, నీ వ్యాపారం కోసమే. సర్పంచులుగా నిలబడేవారు సమాజం కోసం సేవ చేసుకునే వారు మాత్రమే. రూపాయి ఇవ్వకండి, రూపాయి ఇవ్వను అని చెప్పండి. అయితే నిజంగా సేవ చేసేవాళ్ళు. రూపాయి తీసుకోము అని చెప్పండి. అయితేనే మీరు నిజంగా మీరు చైతన్యం కోరుకునే ప్రజలు. అట్లయితేనే ఓటర్లుగా లేక సర్పంచులుగా నిలబడే ప్రతి ఒక్క ఏ పార్టీ అయినా సరే న్యాయంగా ధర్మంగా ఓటు అడగకున్నా సరే సమాజం కోసం నేను రూపాయి ఇవ్వను, రూపాయి దాచుకోను. ఈ రోజులో చాలామంది ఏం చేస్తున్నారంటే సర్పంచ్ అయిన తర్వాత అదేదో ఫోటో పెట్టి నేను ఈ పని చేసిన అని పెట్టుకుంటున్నారే కానీ గిన్ని డబ్బులు వచ్చినాయి, ఊరు మీద గ్రామ పంచాయతీకి ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇన్ని లక్షలు వచ్చినాయి అని చెప్పరు. ఎందుకు? వారు సమాజం కోసం పని చేయడం లేదు, పెట్టుబడి పెట్టేవాళ్ళు. పెట్టుబడి పెడుతున్నారు, ఇది ఒక వ్యాపారం అయింది, బిజినెస్. సమాజ సేవ కాదు, సమాజం కోసం ఏదో ఉద్ధరిస్తానికి కాదు. మీరు అర్థం చేసుకోండి. డబ్బులు పంచుతున్నారు అంటే దానికి మిత్తి వాళ్ళు కట్టి తీసుకొచ్చి మీకు పెట్టి వాళ్ళది కూడా న్యాయమే. ఎందుకంటే డబ్బులు పంచుతున్నారు కదా, మరి వాళ్ళకి డబ్బులు రావాలి కదా. ఉచితంగా ఓటు అడగండి, ఉచితంగా ఓటు వేయండి. అప్పుడే సమాజం మేలుకొంటుంది, సమాజం బాగుంటుంది. నీ గ్రామం, నా గ్రామం, ప్రతి గ్రామం, ఈ రాష్ట్రం, భారతదేశం సస్యశ్యామలుగా ఉంటుంది. ఎందుకు కాదో గల్లబట్టి అడగండి. అప్పుడు బాగుపడుతుంది, అప్పుడు మంచిగా ఉంటుంది. నువ్వు సేవ కోసం చేస్తున్నావా, సమాజం కోసం చేస్తున్నావా, లేకుంటే వ్యాపారం కోసం చేస్తున్నావా? ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఎలక్షన్. అట్లనే ఉందా? రూల్స్ ప్రకారం అన్ని రూల్స్ మాట్లాడతావు,
గెలిచిన తర్వాత నీకు రూల్స్ జ్ఞాపకం వస్తాయి. ఎందుకు మోరు తీయవు అని సర్పంచ్ని అడుగుతావు. ఇప్పుడు రూల్స్ రాదా? తాగటానికి సిగ్గు రాదా? డబ్బులు తీసుకోవటానికి? నేను ఇప్పటి వరకు ₹1 లేకుండా ఓటు వేస్తాను, న్యాయంగా ₹1 తీసుకోకుండా. ఎస్, మీరు కూడా అలాగే చేయండి. నేను చేస్తున్నాను కనుక మీతో పంచుకుంటున్నా. మీకు ఇంకా సర్పంచులు ఎలాగుండాలో, సర్పంచ్కు మీరు దగ్గరికి వస్తే ఏం అడగాలో నేను క్లియర్గా మీతో పంచుకుంటా. ఇది వ్యాపారం కాదు, సమాజ సేవ కోసమే బిఆర్ అంబేద్కర్ రచించిండు. ఓటు హక్కు ఇచ్చింది వ్యాపారం కోసం కాదు. ఓటును అమ్ముకోవడానికి నీ బతుకు అంతేనా? అంటే నీ ఓటు, నీ విలువ అంతేనా? మందుకేనా? ఒక పెగ్గుకేనా? ఒక బిర్యానీ కోసమేనా? జెండలు మోయటానికేనా? రాజ్యాంగం కోట్ల రూపాయలోడు బికారోని దగ్గరికి వచ్చిండు అంటే దానికి అర్థం నీ విలువ ఎంతో ఉందని. ఒక్క ఓటు ద్వారా కూడా ఓడిపోవచ్చు. వాడు ఎన్ని కోట్లను ఖర్చు పెట్టని. తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయం మీద. మీతో పంచుకుంటా, క్లియర్గా అర్థం చేసుకోండి, సహకరించండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. అనేకులు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో. మీరు తప్పకుండా ఇప్పుడు నన్ను ఫాలో కండి. ఖచ్చితంగా పాయింట్ మీతో పంచుకుంటా. జై హింద్, జై భారత్, వందే మాతరం.